చూస్తే వైకాపా నాయకులకు ఉచ్చపడుతుంది. సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది తల్లి ఎర్ర బుక్కు. సుప్రీంకోర్టుకి వెళ్ళారు వైకాపా నాయకులు. లోకేష్ ఊరూరు తిరుగుతా ఎర్ర బుక్ చూపిస్తున్నాడు. మమ్మల్ని కాపాడండి, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయండి అని పదే పదే చెప్తున్నారు. ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నా, ఇక్కడనే ఉన్నా, కాదిరిలోనే ఉన్నా. నేనేమైనా తప్పు చేసుంటే ప్రజల ముందల పెట్టి నన్ను అరెస్ట్ చేయి. నీలాగా పరదాలు కట్టుకుని తిరిగే అలవాటు నాకు లేదు. ఆనాడు చూసాం 53 రోజులు చేయని తప్పుకి చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో బంధించారు. ముందల 3000 కోట్ల అవినీతి అన్నారు, దాని తర్వాత 270 కోట్ల అవినీతి అన్నారు, ఇప్పుడు 27 కోట్ల అవినీతి అంటున్నారు. నేను అడుగుతున్నా జగన్కి, ఎన్ని కేసులు పెడతావు పెట్టుకో. ఆ ఎఫ్ఐఆర్ మర్చి ఎక్కడ పెట్టుకుంటావు పెట్టుకో. బామలకే భయపడని కుటుంబం మాదే. నువ్వు పెట్టే చిల్లర కేసులకి మేము భయపడతామా? కార్యకర్తలందరూ చెప్తున్నా, అన్న ఎన్టీఆర్ మన దేవుడు, బాబు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు. ప్రతిదీ వడ్డీతో సహా చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని మీకు నేను హామీ ఇస్తున్నా. ఆనాడు బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు, తమ్ముడు కూర్చోమ్మా, కూర్చోవాలి. నువ్వు ఎంత అరిసినా అది అవుదు. ఈరోజు నువ్వు ఎంత అరిసినా అది అవుదమ్మా. ఆ నిర్ణయం ఒకే ఒక వ్యక్తి తీసుకుంటారు, చంద్రబాబు నాయుడు గారు. సో కూర్చోదమ్మా, కూర్చున్నాను. ఇది వైకాపా పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ. క్రమశిక్షణకి మారు పేరు తెలుగుదేశం పార్టీ. అర్థం చేసుకోవాలి తమ్ముడు, దయచేసి అర్థం చేసుకోవాలి ప్లీజ్. ఆనాడు బాబు గారిని అరెస్ట్ చేస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు ఆయన నాకు ఒకటే చెప్పాడు, తమ్ముడు నువ్వు ఉందలకెళ్ళి ఒక అన్నగా నీకు అండగా నిలబడతానని చెప్పారు. పవన్ అన్న ప్రత్యేక విమానంలో రావాలనుకున్నప్పుడు ఏకంగా విమానానికి పర్మిషన్ క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం. రోడ్ మార్గంలో రావాలనుకున్నప్పుడు బార్డర్ దగ్గర దాదాపు 3 గంటల సేపు ఆపి ఇబ్బంది పెట్టింది ఈ ప్రభుత్వం. ఆనాడే పవన్ అన్న నిర్ణయం తీసుకున్నాడు. తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి ఈ సైకో జగన్ని తరిమి కొట్టాలని. అందుకే జన సైనికులకి పసుపు సైన్యానికి పిలిపిస్తున్నా. జన సైనికుల పేరుతో పసుపు సైన్యం పైన దొంగ పోస్టులు పెడుతున్నారు ఈ పేటీఎం బ్యాచ్. అదేవిధంగా పసుపు సైన్యం పేరుతో జన సైనికుల్ని తిడుతూ దొంగ పోస్టులు పెడుతున్నారు ఈ పేటీఎం బ్యాచ్. మనందరూ అప్రమత్తంగా ఉండాలా. మన లక్ష్యం ఒకటే, ఏంటది? సైకో పోవాలి, సైకిల్ రావాలి. ఆ నినాదానికి మనందరం కట్టుబడి ఉండాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. ఈ శంకరామం కార్యక్రమం ద్వారా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులందరికీ ఒక పిలిపిస్తున్నా. అన్నగారు బ్యాగ్ ఇవ్వండి. మీ అందరికీ క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి ఒక కిట్ పంపిస్తున్నాం. దీంట్లో దీంట్లో 25 క్యాలెండర్లు, ఇట్లా గుంపుగా 25 క్యాలెండర్లు కట్టి మీకు మేము పంపిస్తున్నాం. ఇలా 10 పంపిస్తాం. అంటే మీ బూత్లో ఎన్ని ఇళ్ళున్నాయో దాని ప్రకారం 250 300 350 ఈ క్యాలెండర్లు మీకు పంపిస్తాం. వచ్చే 10 రోజులు ఇది ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షుల పైన ఉంది. ఒక పక్కన మన ఇచ్చే 6 హామీలు ఉన్నాయి, ఇంకో పక్కన మన క్యాలెండర్ ఉంది. ఈ సంవత్సరం క్యాలెండర్ ఉంది. ఇది ప్రతి గడపకి ఎందుకు చేర్చమంటున్నానంటే, రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 6 హామీలు నిలబెట్టుకుని మళ్ళీ అదే గడప దొక్కి చూడు తల్లి 6 హామీలు మేము నిలబెట్టుకున్నాం చెప్పేదానికి ఇది ప్రతి గడపకి చేర్చాలి. ఇంకా మీ అందరికీ కార్డులు కూడా ఇచ్చాం.
ఇది మీరు మీ జోబులో పెట్టుకుని తిరగాలి. ఒక పక్కన బాబు సూపర్ 6 రాస్తుంది, ఇంకో పక్కన మన ఇచ్చే 6 హామీలు ఉన్నాయి. టీ షాప్కి వెళ్ళినా, పెట్రోల్ బంక్ వెళ్ళినా, మిత్రుల ఇంటికి వెళ్ళినా, బంధువుల ఇంటికి వెళ్ళినా ఈ 6 హామీ